నిన్న వీడియోలో బ్లాంటైర్ వెళ్ళాము అని చెప్పేసి అన్నాను కదా. సో మేము మెడికల్ పర్పస్లో బ్లాంటైర్కి వెళ్ళామన్నమాట రీసెంట్గా. సో అప్పుడు మేము బ్లాంటైర్లో హోటల్లో స్టే చేసాము, హోటల్ క్రాస్ రోడ్స్. అంతకుముందు నేను ఆల్రెడీ ఈ హోటల్ టూర్ మొత్తం వ్యూ అంతా కూడా వీడియో పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్లయితే ఇక్కడ కింద ప్లే బటన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇది కాకుండా కపుల్ బెడ్రూమ్ వేరేలా ఉంటుంది. ఆ వీడియోలో కపుల్ బెడ్రూమ్ కనిపిస్తుంది, చూడొచ్చు. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్స్ ఇంత క్లాసీగా పర్ఫెక్ట్గా బాగుంటాయి అన్నమాట. అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. బాత్ టబ్, మా యోగ్న అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది బాత్ టబ్లో ఆడుకొని. ఈ హోటల్ వచ్చేసి బ్లాంటైర్ మెయిన్ సిటీలో అన్నింటికి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇటు అడ్వెంటిస్ట్ హాస్పిటల్ అండ్ శ్రీ హిందూ టెంపుల్ అన్నింటికి కూడా దగ్గరగా ఉంటుంది. సో మనకి హోటల్లో వచ్చేసి ఇలాగా సోప్, శానిటరీ బ్యాగ్, ఇంకా టవల్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టి ఉంచుతారనమాట. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తారు. ఈసారి మేము 2 days అయితే అక్కడ స్పెండ్ చేసాము ఆ హోటల్లో. షాంపూ అండ్ అలాగే బాడీ ఫోమ్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా పెట్టి ఉంచుతారు. ఏ రోజుకి ఆ రోజే చేంజ్ చేస్తారు. మేము ఎప్పుడు థర్స్డే నైట్ మేము అక్కడ చెక్ ఇన్ అయ్యాము. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి మా రూమ్ హౌస్ కీపింగ్ అయిపోయింది, క్లీన్ చేసి మళ్ళీ కొత్త సోప్స్, కొత్త షాంపూ బాటిల్స్ అన్నీ పెట్టారనమాట. మొత్తం సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది. అంతా ఒక సిస్టమేటిక్ వేలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఎవరైనా ట్రావెలర్స్ బ్లాంటైర్ని విజిట్ చేసినట్లయితే ది బెస్ట్ హోటల్ అనమాట. అన్నీ దగ్గరలోనే అక్కడ ఉంటాయి. ఇంచుమించుగా మనం తిరగాలన్నా ఏమన్నా ట్యాక్సీస్ కూడా అక్కడే అవైలబుల్గా దొరుకుతాయి కింద బయటికి వెళ్తే. ఇంకా నేను మార్నింగ్ బయట వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా ముందు వీడియోస్లో పెడతాను. ఒక 4-5 షార్ట్స్ వస్తాయి దీని మీద. నా ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ అలాగే ఇక్కడ విలేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ హోటల్ వీడియోని కూడా ఇక్కడ నేను ప్లే బటన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా చూడాలనుకున్నట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి హోటల్ విండో నుంచి వ్యూ అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా కొంచెం మంచి ప్లెజెంట్ ఫీలింగ్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అదంతా కూడా బాగా అనిపించింది. మా యోగ్న అయితే ఆ 2 days బాగా ఎంజాయ్ చేసింది. సెకండ్ డే నుంచి ఇంటికి వెళ్దామని స్టార్ట్ చేసింది, కానీ బాగానే ఉంది. ఇగోండి కాకులు చూపిస్తున్నా. ఇక్కడ కాకుల్ని చూపించడానికని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. మా యోగ్న మార్నింగ్ లేవగానే విండో వ్యూ బాగా ఎంజాయ్ చేసేది. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.